హాయ్ ఫ్రెండ్స్, 30 గంట డిలే తర్వాత ఎట్టకేలకు గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ అయితే వచ్చింది. అది ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఇది నా ఫస్ట్ రియాక్షన్ వీడియో అన్నమాట రామ్ చరణ్ గారి వీడియోస్ లో. మరి ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, స్టార్ట్ చేస్తున్నా. ఓకే, రాజమండ్రి షూటింగ్ చేశారు కదా రాజమండ్రిలో, ఇప్పుడు కనపడింది అదే మనకి. వాయిస్ లో బేస్ ఏమన్నా ఉందండి? అబ్బబ్బబ్బబ్బా, చూడండి ఆ స్టిల్ చూడండి, ఆ స్వాగ్ చూడండి, ఆ పొగరు చూడండి, ఆ ఐఏఎస్ కుండే పొగరు చూడండి. రామ్ నందన్ స్వాగ్ ఆ రేంజ్ లో ఉంటది. కారు మీద కాలేసుకుని కూర్చున్నాడు అక్కడ. పెద్దగా దానికి వచ్చే నష్టమేం లేదు. ఓకే, మనడు కానీ అది లక్ష జీవనకి ఆహారం. అవును, అప్పన్న నేను మీ హెలికాప్టర్ దిగింది. ఆ ఒక్క ముద్ద మాత్రమే. జోకులేస్తున్నాడు రామ్ నందన్ ముందు కొడితే. సరేనండి, చూద్దాం. గ్లోబల్ స్టార్ ట్యాగ్ చూసారా? రామ్ చరణ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కుమ్మ అవతల పడేశాడు. అప్పన్న ఐపీఎస్ లుక్. ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి ఏమనుకోకండి. బాబా ఆ పార్టీని ఏం చూద్దాం. పక్కన చూసారు అంజలి గారు ఉన్నాడు, యువతల మన రాజీవ్ కనకలా గారు. మరి ఈ సినిమాలో అన్న పూర్తిగా బతుకుంటాడో లేదో. అప్పన్న అసలు గెటప్ ఏమన్నా ఉందండి? ఎక్సలెంట్ ఉంది. మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. సునీల్ గారు ఫస్ట్ నుంచి సైడ్ గా నడుస్తున్నాడని. బ్రహ్మానందం గారు బ్రహ్మానందం గారు రీఎంట్రీ అదిరిపోద్ది. బాబా ఏమన్నాడని ఎన్నో చూసారు. చూసారా ఫైట్ కాలేజ్ లో మామూలుగా ఉండదు. అంజలి గారు ఈ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందంట, అర్థమైపోతుంది. ఒప్పుకుంటారు. జరగండి చెట్టు అన్నాయి రాన్న. సూర్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జర్నలిజం పీక్స్ అంట. శ్రీకాంత్ గారు సముద్ర గారు బాబా అప్పన్న ఎడుతున్నాడండి. అబ్బా, రామ్ చరణ్ గారే ఏదో ఎమోషనల్ స్టోరీ లాగా అయితే ఉంది. అమ్మ అంజలి గారు అబ్బో, వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్. ధ్రువలో మన విలన్ సిద్ధార్థ అభిమన్యు తెగాడేసుకుంటాడు కదా మన రామ్ చరణ్ ధ్రువ క్యారెక్టర్ ని. ఆ రేంజ్ విలనిజం అయితే పండబోతుంది అనిపిస్తుంది నాకైతే. దానికి తగ్గట్టుగానే మనోడి హీరోయిజం కూడా ఉంటది. చూస్తారు. అది లుంగి పులి పరిగెడుతున్నట్టు ఉంది. అది కొట్టునా కొడుకు. నేను చనిపోయే వరకు అది కాలు మీద కాలేసుకున్నాడు. కింగ్ ఆర్సి రాకిరా సార్కి సార్. నువ్వు సీఎం అయితే ఏంటి, ఎవడైతే ఏంటి, రామ్ నందన్ ఇక్కడ అన్ప్రెడిక్టబుల్. ఏమన్నా షాట్ ఈ ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకోవాలి. అబ్బో, అసలు ఈ సీన్ కి
అసలు థియేటర్ బయట అంబులెన్స్ కాదు హెలికాప్టర్ పెట్టాల్సి వస్తుందేమో. అసలు గూస్ బంప్స్ వచ్చిపోతారండి. ఏంటండి కత్తి పట్టుకుని హెలికాప్టర్ నుంచి దిగుతున్నాడు. ఏం ప్లాన్ చేశారండి శంకర్ గారు? ఇన్ని రోజులు అసలు లుంగి కట్టుకుని కట్బాని నేర్చుకుని హెలికాప్టర్ లో నుంచి దిగటం ఏంటండి? అసలు ఏమన్నా ఉందా? మాస్ కి కొత్త డెఫినేషన్ చూపించారుగా. అసలు అసలు అబ్బా పదో ఆ లాస్ట్ వచ్చిన షార్ట్ చూసిన తర్వాత 10వ తారీఖు వరకు ఎక్కడ ఆగలం అండి? అసలు ఏంటండి ట్రైలర్ అలా ఉంది? ఆ కట్స్ ఏంటండి? రూబెన్ గారు ఫట్ ఫట్ మన లెగిస్తున్నాయి. తర్వాత కొద్దిగా స్లోగా పెట్టుకుని అయితే చూడాలి. చాలా అంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి ట్రైలర్ లో. అసలు ఒక ఎమోషనల్, ఒక పొలిటికల్ ఎమోషనల్ రైడ్ ని అయితే మనం అయితే ఖచ్చితంగా 10వ తారీఖున అయితే చూడబోతున్నాం. డిఓపి కావచ్చు, అసలు అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయి సినిమాలో. అసలు ఒక విజువల్ ఫీస్టే. అబ్బో ట్రైలర్ అసలు మామూలుగా లేదండి, మామూలుగా లేదు. గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే నేను ఫ్యాన్ అనుకోండి, అయినా సరే అసలు ఒక నార్మల్ ఆడియన్స్ కి కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించే ట్రైలర్ కట్ అయితే ఇచ్చారండి. హ్యాట్స్ ఆఫ్ అండి శంకర్ గారు. నా రామ్ చరణ్ అన్న ఆ లాస్ట్ షాట్ అయితే ఇంకా మైండ్ లోనే ఉంది. కొట్టేశాం, బ్లాక్ బస్టర్ కొట్టేశాం. ఏమన్నా డౌట్స్ ఉంటే 10వ తారీఖున అయితే మాట్లాడుకుందాం. చించి అవతల పడేస్తాడు. ఒక్క రికార్డు కూడా మిగలదో. తెలుగు స్టేట్స్ అతలాకుతలం అయిపోతాయి అనమాట. ఆ రేంజ్ లో ఉన్న ట్రైలర్ కట్ అయితే మాస్ కి కొత్త డెఫినేషన్ ఏంటో చూపించబోతున్నాడు మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఏయ్